हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఇది మనం భూతకాలంలో వాక్యాలని ఎలా తయారు చేయాలి అని ఆల్రెడీ 2 వీడియోలు పోస్ట్ చేశాను. నేకి సంబంధించినటువంటి రూల్స్ ఒకటి పోస్ట్ చేశాను. ఓకే, నే వచ్చి ఆబ్జెక్ట్ లేనప్పుడు ఎలా వస్తుంది అన్నది ఒకటి పోస్ట్ చేశాను. ఇప్పుడు ఈ వీడియోలో మనం సబ్జెక్ట్ కి నే వస్తుంది, అంటే మేనే, తుమ్నే, హమ్నే, ఆప్నే అనేది వస్తుంది. కానీ నెక్స్ట్ ఆబ్జెక్ట్ రావడం వలన క్రియాపదం ఆ యొక్క ఆబ్జెక్ట్ ని బట్టి ఎండ్ అవుతుంది. సో మీరు ఈ వీడియో చూస్తున్నంతసేపు కూడా క్రియాపదం మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఆ క్రియాపదం ఎందుకు అలా ఎండ్ అయ్యింది అంటే అక్కడ ఉన్నటువంటి సేబ్, ఆమ్. సో చూడండి, అక్కడ సెకండ్ కాలంలో మెస్క్యులైన్ ఆబ్జెక్ట్. సేబ్ అనేది మెస్క్యులైన్ ఆబ్జెక్ట్, ఆమ్ అనేది మెస్క్యులైన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ యొక్క జెండర్ ని బట్టి క్రియాపదం ఎండ్ చేస్తాము. ఓకేనా? సో నాతో పాటు మీరు కూడా ఓరల్ చెప్పండి. నేను యాపిల్ తిన్నాను, మేనే సేబ్ ఖాయా. నువ్వు మామిడికాయ కొన్నావు, తుమ్నే ఆము ఖరీదా. అతను ఫోన్ ఆన్ చేశాడు, ఉస్నే మొబైల్ చలాయా. అతను బాల్ ఎత్తాడు, ఇస్నే బాల్ ఉఠాయా. క్రియాపదం బాల్ ని బట్టి, మొబైల్ ని బట్టి ఎండ్ అవుతుంది, సబ్జెక్ట్ ని బట్టి కాదు. రాము భోజనం వండాడు, రామ్నే ఖానా బనాయా. సీత టీషర్ట్ ఉతికింది, సీతానే టీషర్ట్ ధోయా. సీత ఫెమినైన్ అయినప్పటికీ ధోయా, ఎందుకంటే టీషర్ట్ మెస్కులైన్. హమ్నే కపడే సుఖాయే. మేము బట్టలు ఆరబెట్టాము. కపడా సింగులరు, కపడే ప్లూరల్. సో కపడే సుఖాయే. నేను షూస్ పాలిష్, నువ్వు షూస్ పాలిష్ చేసావు. తుమ్నే జూతే పాలిష్ కియే. వారు పాటలు పాడారు, ఉన్హోనే గానే గాయే. మీరు వీడియో చూసారు, ఆప్నే వీడియో దేఖా. వీళ్ళు ప్రశ్నలు అడిగారు, ఇన్హోనే సవాల్ పూఛే. సవాల్ సింగులర్ అయితే పూఛా అని వస్తుంది. రాము కాగితాన్ని చింపాడు, రామ్నే కాగజ్ ఫాడా. సీత తలుపు తెరిచింది, సీతానే దర్వాజా ఖోలా. నేను పెన్ పడేశాను, మేనే పెన్ గిరాయా. అతను గ్లాసు విరగగొట్టాడు, ఉస్నే గిలాస్ తోడా. గిలాస్ తోడా. ఆమె విరగగొట్టింది అన్నప్పటికీ కూడా ఉస్నే గిలాసు తోడా. మేము పేపర్ చదివాము, హమ్నే అఖబార్ పడా. వారు చిత్రాలు వేశారు, ఉన్హోనే చిత్ర బనాయే. ఇతను తలుపులు మూసాడు, ఇస్నే దర్వాజే బంద్ కియే. నాతో పాటు ఓరల్ చెప్పండి. నీవు బొమ్మలు ఎంచుకున్నావు, తుమ్నే ఖిలౌనే చునే. మీరు ప్రశ్నను వివరించారు, ఆప్నే సవాల్ సంఝాయా. ఓకేనా?
సో ఇప్పటి నుంచి మనకి ఆబ్జెక్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫెమినైన్ లో వస్తాయి. సో ఫెమినైన్ ని బట్టి క్రియాపదం ఎండ్ అవుతుంది. ఓకేనా? నేను పుస్తకం చదివాను. मैंने किताब पढ़ी. నీవు ఉత్తరం రాసావు. तुमने चिट्ठी लिखी. అతను కథ చెప్పాడు. उसने कहानी सुनाई. ఇతడు చిత్రాన్ని వేశాడు. తస్వీర్, తస్వీర్ అనేది ఫెమినైన్ వర్డ్. సో इसने तस्वीर बनाई. రామ్ కవిత చెప్పాడు. రామ్ నే కవిత సునాయి. కవిత ఫెమినైన్ వర్డ్ కాబట్టి. సీత డ్రెస్ కుట్టింది. సీతానే డ్రెస్ సిలాయి. మేము సినిమా చూసాము. హమ్నే ఫిల్మ్ దేఖీ. నీవు గడియారాన్ని కొనుక్కున్నావు. తుమ్నే ఘడి ఖరీది. ఘడి ఫెమినైన్ వర్డ్. వారు కథలు చదివారు. ఉన్హోనే కహానియాం పడి. మీరు సమాచారం ఇచ్చారు. ఆప్నే సూచన दी. సూచన ఫెమినైన్ వర్డ్. వీళ్ళు కుర్చీలు పెట్టారు. ఇన్హోనే కుర్సియాం రఖీ. రాము బెల్ట్ వేశాడు. రామ్ నే బెల్ట్ పెహనాయి అంటే వేసుకున్నాడు. సీత రొట్టె చేసింది. సీతాని రోటీ బనాయి. నేను ప్లేట్ కడిగాను. మేనే థాలి ధోయి. థాలి ఫెమినైన్ వర్డ్. అతను కిటికీ తెరిచాడు. ఉస్నే కిటికీ ఖోలి. మేము పుస్తకాలు ఎత్తాము. హమ్నే పుస్తకేం ఉఠాయి. వారు యంత్రాలు నడిపారు. ఉన్హోనే మషీనే చలాయి. మషీనే ప్లూరల్ ఫెమినైన్. ఇతడు చెప్పులు వేశాడు. ఇస్నే చెప్పలే పెహని. నీవు బకెట్లో నింపినావు. తుమ్ని బాల్టియాం భరి. మీరు ఫైల్ తెరిచారు. ఆప్నే ఫైల్ ఖోలి. సో ఇక్కడ మనం కొన్ని మెస్కులైన్ ఆబ్జెక్ట్స్ తో చూసాము, కొన్ని ఫెమినైన్ ఆబ్జెక్ట్స్ తో చూసాము. ఆబ్జెక్ట్ ఫెమినైన్ అయితే క్రియాపదం ఫెమినైన్ లో ఎండ్ అవ్వాలి. ఆబ్జెక్ట్ మెస్కులైన్ అయితే క్రియాపదం మెస్కులైన్ లో ఎండ్ అవ్వాలి. ओके, जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू.